హాయ్ హలో వెల్కమ్ టు మై ఖాద్రు కిచెన్. ఈరోజు మామిడికాయ దబ్బలు పచ్చడి అండి. మామిడికాయ దబ్బలు ఇది పల్లీలు వేసి పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు అన్నీ వేయించేసాను. ఇవన్నీ మెత్తగా దంచేసుకోనండి. మేము అన్ని రోటి పచ్చళ్ళే చేసుకుంటామండి. మిక్సీలో అలా వేయము ఎక్కువ. ఇలా రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసేయండి. తర్వాత పల్లీలు అండి వేయించుకొని పెట్టుకున్నాను, అది వేసి మొత్తంగా దంచేయాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దంచేయాలండి. ఒక ఉల్లిపాయ వేయాలి. అలా టమాటాలు వేసి మెత్తంగా అంతా దంచేయాలండి. రోటిలో చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రోటి పచ్చళ్ళు అయితేనే సూపర్గా ఉంటుందండి. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. పచ్చడి చేసామంటే చేసాం, తిన్నామంటే తిన్నాం, అంతవరకే ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అంతా అది మెత్తంగా అయిపోయిందండి. మామిడికాయలు ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. అన్ని రకాల పచ్చళ్ళు కాదండి, ఇది ఒక రకమైన పచ్చడి. సూపర్గా ఉంటుందండి. ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కోయండి, చూడండి సన్నగా ఇలా పొడుగ్గా కోసేసుకోండి. కోసి మళ్ళీ వేసి దంచాల్సిన అవసరం లేదండి. ఇలా అంతా కలిపేసేసుకోండి. మెత్తగా దంచబాకండి. ఇలాగా అంతా బాగా కలిపేసేసుకుంటే చాలండి. స్ప్రెడ్ చేసేస్తే ఈ పచ్చడి ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే వదిలిపెట్టరండి, అంత టేస్ట్గా ఉంటుంది. నేను గట్టిగా దంచడం లేదండి, ఊరికినే కలుపుతున్నాను. ఇలాగా చూడండి. అంతేనండి. కొంచెం ఉప్పు చూసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, చూసి మళ్ళీ ఇంత వేస్తున్నాను. మీరు కూడా ఉప్పు చూసి వేసుకోండి. పచ్చడి అయితే అదిరిపోతుందండి. మీరు కానీ ఒక్కసారి తింటే ఇంక అసలు వదిలిపెట్టడం, అంత టేస్ట్గా ఉంది పచ్చడి. అంతే ఫ్రెండ్, దంచడం ఇంక మెత్తగా దంచకూడదు, ఇలాగే ఉండాలి. ఇంక తీసేస్తున్నాను. ఎప్పుడు కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక ముద్దలో కలుపుకొని తింటూ ఉంటే అక్కడక్కడ పుల్లగా ఒక ముక్క తగులుతూ ఉంటే అదిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి, అంత బాగుందండి పచ్చడి తింటూ ఉంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందండి. మా వీడియో మీరు చూసేది మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.